అందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఫిబ్రవరి 19 నుంచి 29వ తారీఖు దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. ఆల్మోస్ట్ మీకు ఎక్సలెంట్‌గా ఉండే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. మెయిన్‌గా అయితే జాబ్‌లో, కెరియర్‌లో అయితే చాలా మంచి స్టార్టింగ్ ఉంటుంది. మీరు ఏదైనా జాబ్ కోసం గనక చూస్తుంటే ఖచ్చితంగా న్యూ జాబ్ ఆపర్చునిటీస్ అనేది మీకు ఉంటాయి. కొత్త జాబ్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ మీ డెసిషన్స్ కూడా ప్రతి దాంట్లో మీరు చాలా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. సో, దానివల్ల మీకు రిజల్ట్స్ కూడా చాలా చాలా పాజిటివ్‌గా ఉంటాయి. కెరియర్ అయితే మీకు ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ చాలా ఎక్సలెంట్‌గా వెళ్తుందని చెప్పొచ్చు. అండ్ ఖచ్చితంగా మెయిన్‌గా అయితే న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఒకవేళ మీరు ప్రమోషన్స్ కోసం గనక చూస్తుంటే ప్రమోషన్స్ గూడా మీకు వచ్చే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. అండ్ కెరియర్ అయితే చాలా చాలా బావుంటుంది. బిజినెస్‌లో కూడా చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది. మెయిన్‌గా బిజినెస్‌లో మీకు మనీ కార్డ్ వచ్చింది. సో, మనీ కార్డ్ వస్తే మీ బిజినెస్‌లో గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ బిజినెస్‌లో మీరు బిజినెస్‌ని పెంచడానికి మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సో, ఆ హార్డ్ వర్క్ అనేది మీకు కనిపిస్తుంది. సో, ఆ హార్డ్ వర్క్ వల్ల మీరు ఇంకా బిజినెస్‌ని ఇంకా డెవలప్ చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అండ్ అంటే మీరు ఇంకా వేరే ప్లేసెస్‌లో పెట్టడము ఇలాంటివన్నీ ఎక్కువుంటాయి. అండ్ బిజినెస్‌లో అయితే ఖచ్చితంగా మీకు ఫైనాన్సెస్ పరంగా గ్రోత్ అనేది చాలా బావుంటుంది. సో, ఇప్పటిదాకా మీకు గ్రోత్ లేదు, అంత బాగా రన్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఇక్కడి నుంచి మంచి గ్రోత్ ఉంటుంది. అండ్ లాంగ్ రన్ కూడా మీకు బిజినెస్‌లో ఫైనాన్సెస్ కూడా చాలా బావుంటాయి. నెక్స్ట్ హెల్త్ వైజ్ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఒకవేళ గనక మీరు ఏదైనా సర్జరీస్ జరగడము, మీకేదైనా ఆపరేషన్స్ గాని ఉంటే దాని నుంచి మీరు హీల్ అవుతారు. సో, హీలింగ్ కార్డ్ వచ్చింది కాబట్టి హెల్త్ పరంగా మీకు అన్నీ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. హీల్ అవుతారు. అండ్ పాజిటివ్‌గా మీ మైండ్ సెట్ కూడా చాలా పాజిటివ్‌గా మీరు ఆలోచించే అవకాశాలున్నాయి. మెయిన్‌గా అయితే చాలా పెద్ద సర్జరీస్ నుంచి మీరు బయటపడి ఉంటే గనక దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్‌కమ్ అవుతారు. అండ్ చాలా బావుంటుంది హెల్త్ పరంగా. రిలేషన్‌షిప్ వెరీ పాజిటివ్ కార్డొచ్చింది. అండ్ ఎక్సలెంట్ రిలేషన్‌షిప్ అండ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది మీ రిలేషన్ కూడా. అండ్ కొత్త కొత్త వాళ్ళు గూడా మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ చాలా చాలా బావుంటుంది. రిలేషన్‌షిప్ ఇక్కడి నుంచి మీకు మీరు ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా పాజిటివ్‌గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీ రిలేషన్ మ్యారేజ్ దాకా తీసుకెళ్ళాలనుకుంటే అది కూడా మీకు సక్సెస్‌ఫుల్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, రిలేషన్ అనేది చాలా చాలా బావుంది మీకు. నెక్స్ట్ మ్యారేజ్ విషయంలో కొంచెం చీటింగ్స్ జరిగే అవకాశాలున్నాయి. ఎక్కువ థర్డ్ పర్సన్స్ ద్వారా మీకు గొడవలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి. అండ్ మ్యారేజ్ చేసుకోబోయే వాళ్ళకి కూడా కొంచెం మీకు ఏదైనా మ్యాచ్ ఫిక్స్ అయ్యి ఉంటే కొంచెం ఆలోచించి ముందుకు వెళ్తే బెటర్. ఎందుకంటే మీరు తర్వాత కొంచెం వాళ్ళ వల్ల మీరనుకున్నట్టుగా వాళ్ళు లేరు అన్న థాట్ మీకు వచ్చే అవకాశాలున్నాయి. సో, దానివల్ల మీకు నెగెటివ్‌గా జరగడము, మిస్‌అండర్‌స్టాండింగ్స్ అవ్వడము ఇలాంటివన్నీ ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మ్యారేజ్ అవ్వడానికి గూడా మీకు ఇంకా కొంచెం టైం పడుతుంది. డిలే కూడా అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్‌కి ఖచ్చితంగా విన్ అవుతారు. అండ్ మంచి పాజిటివ్‌గా రిజల్ట్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే రిజల్ట్స్ కూడా మీకు చాలా చాలా పాజిటివ్‌గా ఉంటాయి. మీరు అనుకున్నట్టుగానే మీరు సక్సెస్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అండ్ స్టూడెంట్స్‌కైతే చాలా చాలా బావుంటుంది. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి గూడా మెయిన్‌గా మీకు అబ్రాడ్ వెళ్ళడానికి ఎవరైనా హెల్ప్ చేస్తారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ అంతటికి మీరు వెళ్ళకుండా మీ వర్క్ ప్లేస్‌లో గానీ మీకు ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. సో, మీ వర్క్ ప్లేస్‌లో మీకు సపోర్ట్ ఇస్తారు బాగా. అండ్ మీకు ఫ్యామిలీ సపోర్ట్ గూడా మీకు చాలా బావుంటుంది. అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ గూడా మీకు బాగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది టైము. సో, అక్కడ గూడా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్
ప్రాపర్టీస్ కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా అయితే మీకు చాలా మంచి పాజిటివ్‌గా ఉంటుంది. అంటే మెయిన్‌గా ఫైనాన్సెస్‌లో మీకు చాలా బావుంటుంది. ఫైనాన్సెస్‌కి సంబంధించిన కార్డ్స్ వచ్చాయి కాబట్టి మనీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఏదైనా న్యూ ప్రాపర్టీస్ గూడా మీకు కొనే అవకాశాలున్నాయి. లైక్ ఏదైనా హౌస్ కొనడం గానీ, ఏదైనా ల్యాండ్ కొనడం గానీ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో గనక ఉన్న వాళ్ళకైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ అయితే చాలా బాగా కలిసొస్తుంది. సో, అందులో కూడా మీరు మంచి సక్సెస్ అనేది ఉంటుందని మెయిన్‌గా అయితే మీకు ఫ్యామిలీ ద్వారా మీకు సపోర్ట్ అనేది ఉంటుంది. ఫైనాన్సెస్ గూడా మీకు చాలా బావుంటాయి. ఓవరాల్‌గా అయితే ఎక్కువ మీకు ఫ్యామిలీ పరంగా సపోర్ట్ ఉంటుంది. అండ్ కెరియర్‌లో కూడా మీరు కొన్ని డెసిషన్స్ అనేది చాలా చాలా స్ట్రాంగ్‌గా డెసిషన్స్ తీసుకుంటారు. సో, దానివల్ల మీకు మంచి లాభాలనేదే ఉంటాయని చెప్పొచ్చు.